సిద్ధార్థ్ ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్య నేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపికతో సహా పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ పీఏసీ చేసిన తీర్మానాన్ని అధిష్టానానికి అందించనున్నారు. అలాగే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తదితర అంశాలపై కేంద్రంలోని ముఖ్యులను కలిసి వారితో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా కోరినట్లు తెలిసింది. కాసేపట్లో ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలతో చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలుస్తుంది. అపాయింట్మెంట్ దొరికిందా? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నీలిమ. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ని రేవంత్ రెడ్డి కలుస్తారు. నిన్న పిఎస్సి సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని హైకమాండ్ కి చెప్పే అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా సోనియా గాంధీ తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని పిఎస్సిలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి సంబంధించినటువంటి కాపీని సోనియా గాంధీకి అందివనున్నారు. దాంతో పాటు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా పిఎస్సిలో నిన్న చర్చ జరిగింది. ఆ అంశానికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఇక దాంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతో పాటు ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి క్వార్టర్ ఇచ్చారు. దాన్ని ఈ రోజు ఖాళీ చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా మొన్నటి వరకు కేసీఆర్ ఉన్నటువంటి నివాసాన్ని అధికారికంగా రేవంత్ కి కేటాయించారు. దాన్ని ఈ రోజు పరిశీలించి దాంట్లో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసే అవకాశం ఉంది. ఇక మోడీ అపాయింట్మెంట్ కి సంబంధించి ఒకవేళ మోడీ అపాయింట్మెంట్ ఇచ్చినా రేవంత్ రెడ్డి కలిసే యోచనలో లేరు. ఒకవేళ అంటే ఒక ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది, ఫెడరల్ సిస్టమ్ కి అనుగుణంగానే మేము పోతామని మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీని కలిసే అవకాశం అయితే ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పాలి. థ్యాంక్ యూ.